వెల్కమ్ టు 37 న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 37 న్యూస్. సోవియట్ యూనియన్ రష్యా మాజీ అధ్యక్షులు స్వర్గీయ జోసెఫ్ స్టాలిన్ భావాలు స్ఫూర్తిగా తీసుకుని సమాజం సోషలిజం వైపు అడుగులు వేయాలని ఫరం ఫర్ ఆర్టీఐ జాతీయ అధ్యక్షులు పత్తిపాటి చంద్రమోహన్ పిలుపునిచ్చారు. బుధవారం విజయవాడ ప్రెస్ క్లబ్లో సోషలిస్టు పార్టీ ఆధ్వర్యంలో స్టాలిన్ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర సదస్సు పి వెంకట్రావు అధ్యక్షతన జరిగింది. ఈ సదస్సులో పత్తిపాటి మాట్లాడుతూ ప్రపంచంలో పెట్టుబడిదారీ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా సోషలిస్టు వ్యవస్థను ఏర్పాటు చేసిన స్టాలిన్ పేదరికం నుంచి రష్యాను వ్యవసాయ పారిశ్రామిక రంగాలలో అభివృద్ధి చెందేలా తీసుకున్న చర్యలు అదేవిధంగా రెండవ ప్రపంచ యుద్ధం అంతానికి తీసుకున్న చర్యలు గొప్ప పరిణామాలుగా వివరించారు. భారతదేశంలో భూస్వామి పెట్టుబడిదారుల బహుజన వర్గాలను అణిచివేస్తున్నారని పత్తిపాటి తెలిపారు. సమాచార హక్కు చట్టం వల్ల భారతదేశ రాజ్యాంగం ప్రతిష్ట మరింత పెరుగుతుందన్నారు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వాలను కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ విల్సన్, బైబాబు, సుదర్శన్, పలు పార్టీ నాయకులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగాన్ని తీసుకొచ్చిన అంబేద్కర్ గారు ఈ యొక్క అంబేద్కర్ గారు తీసుకొచ్చిన రాజ్యాంగం వల్లే భారతదేశంలో విప్లవం రాలేదు. ఏ దేశంలో చూసినా కానీ విప్లవం అనేది ఉంది. బ్రిటన్లో విప్లవం ఉంది, రష్యాలో విప్లవం ఉంది, చైనాలో విప్లవం ఉంది, చివరికి పెట్టుబడి రాజ్యమైన అమెరికాలో కూడా విప్లవం ఉంది. భారతదేశానికి విప్లవం రాలేదు. ఎందుకు రాలేదు? భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అంతే. తెల్లవారు వెళ్ళిపోయి నల్లవారు వచ్చారు. దీన్ని గ్రహించాల్సింది ఏంటంటే విప్లవం అనేది పేద ప్రజల నుంచి రావాలి, పేద ప్రజల గుండెల్లో వాళ్ళ ఆర్థిక స్థితిగతుల నుంచి రావాలి. కానీ అంబేద్కర్ గారు మహానుభావుడు ఆయన పెట్టిన సంస్కరణలో భారత రాజ్యాంగంలో పేద ప్రజలకు రిజర్వేషన్లో ఇలాంటివి పెడతాం వల్ల ఈ యొక్క పేదవారిలో నుంచి వచ్చిన కొంతమంది స్థానికంగా వచ్చిన రిజర్వేషన్ అనుభవిస్తూ ఆ యొక్క గ్రామాల్లో, పట్టణాల్లో, ఆ నియోజకవర్గాల్లో అణగదొక్కుతున్నారు. పేద ప్రజల్ని అణగదొక్కుతున్నారు. అంటే ఎమ్మెల్సీ స్థాయిలో కానివ్వండి, సపోజ్ ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, ఈ విధంగా ఉన్న దళితులు, ముఖ్యంగా దళితులు, బహుజనులు అంటే ఎస్సీ ఎస్టీ ఇలాంటి నాయకులు ఏం చేస్తున్నారంటే ఆనాడు ఉన్న పుచ్చమల సుందరయ్య లాగా సైకిల్ మీద వెళ్ళి ఏదో ఆ ప్రజల సమస్యల్ని అక్కడ మాట్లాడుతున్నా, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నా. ఏ పార్టీకి, అధికార పార్టీ కానివ్వండి, ప్రతిపక్ష పార్టీ కానివ్వండి, ఆ పార్టీకి అనుగుణంగా వాళ్ళు ఎప్పుడో కీయిస్తే 2 సంవత్సరాలకి మీరు మాట్లాడవచ్చు అంటే ఏదో ఒక మాట మాట్లాడుతున్నారు తప్ప ఏ ప్రజల నుంచి వాళ్ళు ఎన్నికవుతున్నారో ఆ ప్రజల యొక్క సామాజిక వర్గ అభివృద్ధి గురించి మాత్రం మాట్లాడలేదు. ఇది గమనించి ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీల నాయకులు కానివ్వండి, సంస్థల అధినేతలు కానివ్వండి, నిధి సంస్థల నాయకులు కానివ్వండి, అందరూ దీన్ని గమనించి మీ సంఘాల్లో దీన్ని ముందుకు తీసుకెళ్ళి మాట్లాడే విధంగా, అభివృద్ధి చెందే విధంగా ఈ విధంగా రాజకీయ నాయకులు చేస్తున్నారు. రాబోయే తరాల్లో డబ్బున్న వాళ్ళే ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం ఉంటా ఉంది. ఇప్పటికే డబ్బున్న వాళ్ళు మాత్రమే పోటీ చేస్తున్నారు, వాళ్ళే గెలుస్తున్నారు. డబ్బు లేని వాడికి కొన్ని ఓట్లే వస్తూ ఉంటాయి. ఉదాహరణకి మేము ఫోరం ఫర్ ఆర్టీఐగా గుంటూరు జిల్లాలో 3 స్థానాల్లో పోటీ చేశాం. మాకు వచ్చిన ఓట్లు 4000 ఓట్లు నర్సరాపేటలో వచ్చింది. రేపల్లిలో కానీ గుంటూరులో కానీ మహా 500-1500 వచ్చినాయి. మేము ఎవరికి రూపాయి ఇవ్వలేదు. మేము ఎందుకు చేసామంటే ఆర్టీఐ ఉంది పోటీలో, దీనికి ఓట్లు వేయండి, మీరు మార్పు చెందండి, మేము దీన్ని అండగా ఉంటామని చెప్పేసి చేస్తాము. మేము రాజకీయ పార్టీ కాదు, కానీ మాకు జిల్లా సంఘాలు ఉన్నాయి, మండల సంఘాలు ఉన్నాయి, గ్రామ సంఘాలు ఉన్నాయి, అదేవిధంగా రాష్ట్ర జాతీయ సంఘాలు ఉన్నాయి. వీటన్నిటిని మా యొక్క ఫోరం ఫర్ ఆర్టీఐ కాకుండా మిగతా సంఘాల్లో కూడా అభ్యుదయవాదులు కలుపుకొని ముందుకు వెళ్తా ఉన్నాం. అభ్యుదయవాదులు అంటే మేము ఎలా చూస్తామంటే మీ అందరికీ ఒక మాట చెప్తున్నాం. భారతదేశం కోసం అంబేద్కర్ గారు ఏ విధంగా పాటుపడ్డారో, అంబేద్కర్ గారు ఏ కులానికి ఒత్తాసు పలకలా, ప్రజలందరినీ సమానంగా, పీడిత ప్రజలందరినీ ఆయన ఒడ్డును చేర్చాడు. ఆ విధంగా ఉంటే వాళ్ళని మేము భావ సారూప్యంగా వారిగా తీసుకొని మా దానిలో పిలుస్తున్నాం. నీతి నిజాయితీగా ఉంటే రండి, పని చేయండి, మేము మీతో ఉంటామని చెప్పేసి వెంకట్రావు అన్న
ఆయన చాలా నీతి నిజాయితీగా ఉంటాడు. మరి దైవాలను కూడా మరి ప్రైవేట్ సంస్థల్లో రిజర్వేషన్లో పెట్టాలనే దానికి నేను ఎస్ఎఫ్ఐలో ఉండి పనిచేస్తున్నప్పుడు కూడా ఆ విధానాన్ని అప్పుడే తీసుకురావాలనే విధానం ఉంది. కాకపోతే పత్రికా ఫీల్డ్లో ఉండటం వల్ల కొన్ని విషయాల్లో మరి ఆ విధంగా భావనగా రాలేదు అన్న గత కొన్ని నెలల నుంచి పరిచయం. ఆ దృష్ట్యా ఫోరం ఫర్ ఆర్టీఏ ప్రతి మీటింగ్లో కూడా ప్రైవేట్ సంస్థల్లో రిజర్వేషన్లో ఎందుకు అమలు చెయ్యారు అని చెప్పేసి మేము ఆర్టీఏ చేస్తాము. సమాజ అభ్యున్నతి కోసం మేము ఆర్టీఏ చేస్తాం. అవినీతి జరగకుండా ఉండటం కోసం మా ప్రయత్నం చేస్తాం. పూర్తిగా అరికట్టడం అనేది జరగదు, ప్రయత్నం చేస్తామని చెప్పేసి రాజధానిలో అందరి ఆమోదంతో మరి అక్కడ పొలాలు ఇవ్వడం జరిగింది. దళితులు కానివ్వండి, ఇతర ఎవరైనా కానీ ఈనాడు అక్కడ కొన్ని విద్యా సంస్థలు వచ్చినాయి. దళిత వర్గాలు, బహుజన వర్గాలు అక్కడ విద్యా సంస్థల్లో వర్క్ చేస్తూ ఉన్నారు. ఏ వర్క్ చేస్తున్నారు అని చెప్పేసి అంటే స్లేబర్ గ్రేడ్ అంటే దాన్ని అక్కడ ఏమంటారంటే క్రింది సెక్షన్లో మాత్రమే అవకాశాలు ఇస్తున్నారు. టీచింగ్ సెక్షన్లో కానివ్వండి, ఆఫీసు వర్క్లో అక్కడ వాళ్ళకి దళితులకి బహుజనులకి అవకాశం ఇవ్వట్లేదు. ఇది ప్రధానంగా సమస్య వచ్చిందండి. రాజధాని అనేది అక్కడ ప్రజలందరికీ ఆమోదమే, ఎవరికి వ్యతిరేకం కాదు. మరి ఆ యొక్క సంస్థల్లో ఇంకా రాబోతున్నాయి అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటిస్తున్న సంస్థలు, ఉన్న సంస్థలు కానివ్వండి, రాబోయే సంస్థల్లో జరుగుతుందో లేదో కానీ అక్కడ జరుగుతుంది బహుశా. కాకపోతే ఏంటంటే మనం ఇక్కడ వరకు ఎందుకు చేసుకుంటున్నాము అనేది కూడా ఇక్కడ మనం గుర్తించాలి. ప్రధానమైన అంశం. నా పేరు ప్రతిపాటి చంద్రమోహన్. మరి నేను అమరావతి రాజధాని మంగళంలో ఉంటాను. నేను మరి ప్రజాశక్తిలో ఎడిటోరియల్ బోర్డులో పనిచేశాను. వివిధ పత్రికల్లో ఎడిటర్గా పనిచేశాను. పొలిటికల్ సైన్స్ లెక్చరర్గా, ప్రిన్సిపల్గా పనిచేశాను. 2015 నుంచి ఆర్టీఏలో పనిచేస్తూ 2020 నుంచి నేషనల్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ ఉన్నాను. మన రాష్ట్రంలో దాదాపు అన్ని జిల్లాల్లో ఫోరం ఫర్ ఆర్టీఏ ఉంది. దాదాపు పార్టీలతో పాటు ఈక్వల్గా పనిచేస్తుంది, కానీ పార్టీ కాదు. అనేక మంది పార్టీలు మనలో ఉన్నారు, మన సంస్థలో ఉన్నారు. మరి అందరూ పనిచేస్తూ ఉంటారు. మన దానిలో వచ్చేసరికి కులం మతం ఈ పార్టీ అనేది చూడండి, అందరూ కలిసికట్టుగా బాగానే పనిచేస్తారు, నీతి నిజాయితీగానే పనిచేస్తారు. సరే, మీ అందరినీ ఇక్కడ నేను చాలా కాలం తర్వాత కాంగ్రెస్ అని చెప్పేసి సంబోధిస్తున్నాను. ఎందుకంటే ఇది మా ఆర్టీఐ ప్రోగ్రాం కాదు, అన్న సోషలిస్ట్ పార్టీ ఏర్పాటు చేసిన ప్రోగ్రాం. వివిధ పార్టీల సంస్థల నాయకులు వచ్చారు కనుక కామ్రేడ్స్ అని చెప్పేసి ప్రోత్సహిస్తున్నారు, కలుపుతున్నారు. కామ్రేడ్స్ అంటే మీ అందరికీ తెలుసు, సోదరి భావంతో పలికేది, అంతేగాని విప్లవం తీసుకురావాలనే భావం అనేది కాదు. జయబాబు చెప్పారు, ఈ సదస్సు ఎందుకు పెడుతున్నామని చెప్పేసి అనేది భయపడతా ఉన్నారని చెప్పేసి ఒక్క మాట చెప్పి నేను స్పీచ్లోకి వెళ్తాను. మరి ఎర్ర జెండా వేసి ఆ రకంగా పెట్టేసరికి భయపడిపోతున్నారు చాలామంది. నేను చూశాను, చాలామంది వచ్చి వెళ్ళిపోయారు, 20 మంది దాకా వచ్చి వెళ్ళిపోయారు. భయం అనేది ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే ఈ దేశం ఆ విధంగా ఎరుపు అంటే భయంగా తయారు చేసుకొచ్చారు. పేద ప్రజలు ఎరుపు జెండా వైపు, ఎరుపు వైపు వెళ్ళకూడదు అనేది ఈ కుల వ్యవస్థను ఏ రకంగా మన సంస్కృతి నుంచి తీసుకొచ్చారో అదే విధంగా దీన్ని కూడా తీసుకొచ్చారు. అందుకని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ వస్తే నక్సల్స్ వరిలో తీసుకెళ్తారో లేకపోతే విప్లవాలు తీసుకెళ్తారో అని అంటూ ఉంటారు. ఎందుకంటే మనకున్న ఈ ఆర్టీఐ గ్రూపులు ఉన్నాయి, ఒక 50 గ్రూపులు దాకా ఉన్నాయి. ఈ ఆర్టీఐ గ్రూపుల్లో ఒక 10 గ్రూపుల్లో పెట్టాను నేను. 10 గ్రూపుల్లో కూడా స్టాలిన్ గురించి పెట్టారు అని చెప్పేసి క్వశ్చన్ చేశారు. స్టాలిన్ ఈరోజు వర్ధంతి 72 సంవత్సరాలు అవుతుంది. ఆయన చేసిన స్ఫూర్తిని ఆదర్శం తీసుకోవాలి. మనం ఎందుకు ఆదర్శం మన దానిలో దేనిలో తీసుకోవాలి? ఆర్టీఐని ముందుకు తీసుకెళ్తానికి ఆయన చేసిన కృషి తీసుకురావాలి. ఆయన ఏం చేశాడు? మరి వ్యవసాయ రంగంలో కానివ్వండి, పారిశ్రామిక రంగంలో కానివ్వండి, అట్టడుగున ఉన్న రష్యాని, సోవియట్ యూనియన్ తీసుకొచ్చి ఆ దేశానికి మరి ప్రపంచంలోనే అమెరికాతో పాటు పోటీ పడే విధంగా అభివృద్ధి సాధించాడు. అక్కడ అభివృద్ధి ఎలా సాధ్యమైంది అని అంటే మార్క్సిజం, లెనినిజం అయిపోయింది.
మార్క్సిజం వచ్చింది. మార్క్సిజం తన యొక్క సిద్ధాంతాల రూపకల్పన మరి తను యొక్క పేదరికం నుంచే వచ్చారు. పేదరికం నుంచి వచ్చి మరి కొన్ని ఆఫీసుల్లో ఉద్యోగం చేస్తా, తర్వాత లెనిన్కి అనుచరుడిగా ఉంటూ మరి సైన్యాధిపతిగా మరి సైనికుడిగా చనిపోయే వరకు సైనికుడిగా ఆయన జీవించాడు. దేశాధ్యక్షుడిగా ఉన్న సైనికుడిగా ఆయన ఉన్నాడు. ఇది ఒక గర్వకారణం ఆ దేశ యొక్క అభివృద్ధి చెందడానికి. ఎక్కడైతే అభివృద్ధి జరగట్లేదు, వ్యవసాయక రంగంలో కానివ్వండి, పారిశ్రామిక రంగంలో కానివ్వండి, ఎక్కడ అభివృద్ధి జరగట్లేదో, ఎక్కడ కుంటుపడుతుందో అక్కడ ఆ విధంగా ఆయన సూచించిన మార్గాలను తీసుకొచ్చి అవన్నీ అభివృద్ధి చెందే విధంగా చేసుకొచ్చిన మహానీయుడు ఆయన. మరి ప్రైవేటీకరణ ద్వారా అభివృద్ధి చెందిన రష్యా, రూజ్వెల్ట్, మరి చర్చిల్, బ్రిటన్ ప్రధాని వీళ్ళతో పాటు పోటీగా రష్యాను తీసుకొచ్చాడు. ఆనాడు ప్రపంచంలో మరి రెండవ ప్రపంచ యుద్ధాన్ని ముగించిన నాయకుడిగా మార్క్స్ అని చెప్పుకోవచ్చు. మరి ఆ మహనీయుడి వల్లే ఆ యొక్క రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది, కానీ అమెరికా అనుభవం వేస్తే ముగిలా. మనం ఇది గుర్తించాలి. ఆయన దేశం యొక్క మరి ప్రజలకు కానివ్వండి, తర్వాత ప్రపంచానికి ఆయన ఏం చేశాడు. ఎక్కడో రష్యాలో ఉన్న ఆయన మరి మనకేం చేశాడంటే మార్క్సిజం తీసుకొచ్చాడు. కమ్యూనిజం రంగం ద్వారా మార్క్సిజం తీసుకొచ్చాడు. అంటే మార్క్సిజం అంటే కమ్యూనిస్టులే తీసుకోవాలని అంటే కాదు, ప్రతి పౌరుడు ఈ యొక్క ఆయన సూచించిన మార్గాన్ని తీసుకొని ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే అభివృద్ధి చెందే విధంగా వెళ్ళాలి. పారిశ్రామిక విధానంలో కానీ, వ్యవసాయ రంగ విధానంలో కానీ అభివృద్ధి చెందే విధంగా అందరికీ సమాన హక్కులు, సోషలిజం అనే భావం ద్వారా మరి మనం అంతా ముందుకు వెళ్ళాలి. అందరూ సమానము అని చెప్పేసి చాలా మంది చెప్తా ఉంటారు. మహానుభావులు మైకిల్లో కూడా చాలా బాగా చెప్తా ఉంటారు. సభల్లో, అసెంబ్లీలో కానీ, శాసన మండలిలో కానీ ఉంటాయి, మరి పార్లమెంట్ లో కూడా చెప్తా ఉంటారు. நமக்கு ఇచ్చిన సమయంలో చెప్తా ఉంటారు. అయితే సాధించుకునే విధంగా ఆర్టీఐలు కూడా మేము కూడా పెడతాము, మీరు కూడా ముందుకు వచ్చి మరి మాతో పాటు పనిచేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ విధమైన అవకాశాన్ని ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై భీమ్, జై హింద్.